హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ స్టడీస్. సో ఈ క్లాస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ 3 కాలం క్యాష్ బుక్ చూద్దాం. సరే, మనకి ఈ 3 కాలం క్యాష్ బుక్ తెలుసుకునే ముందు ఈ క్యాష్ బుక్ అంటే ఏంటి ఫస్ట్ అది చూద్దాం. క్యాష్ బుక్ అంటే ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇందులో రికార్డ్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాము మనం, లెడ్జర్ అకౌంట్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇందులో క్యాష్ బుక్లో రాస్తామని చెప్పడం జరిగింది. సో అందుకనే ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ రాసుకోవాలి. సరే, ఇవి ఇక్కడ మనకు క్యాష్ బుక్ అనేటువంటిది 4 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ది సింపుల్ కాలం క్యాష్ బుక్, సెకండ్ది డబుల్ కాలం క్యాష్ బుక్, థర్డ్ 3 కాలం క్యాష్ బుక్, ఫోర్త్ది పెట్టి క్యాష్ బుక్. సరే, ముందు మనం ఫస్ట్ సింపుల్ కాలం క్యాష్ బుక్ చూద్దాం. ఇందులో ఓన్లీ క్యాష్ మాత్రమే ఉంటుంది, క్యాష్ అమౌంట్ మాత్రమే ఉంటుంది. అంటే మనం రిసీవ్ క్యాష్ అయితే డెబిట్ సైడ్ రాసుకోవాలి, పేమెంట్ క్యాష్ అయితే క్రెడిట్ సైడ్ రాయాలి. చూడండి, మళ్ళీ జాగ్రత్తగా చూడండి. ఈ క్యాష్ బుక్లో రాసేటప్పుడు రిసీవ్డ్ క్యాష్ అంటే మనం క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ రూల్ ప్రకారం ప్రిపేర్ చేయాలి? ఇంతకుముందే చెప్పాము మనం, లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పటికైనా కూడా రూల్ ప్రకారమే ప్రిపేర్ చేయాలి అని చెప్పడం జరిగింది. సరే, ముందు మనం క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ రూల్ ప్రకారం చేయాలి? క్యాష్ అంటే అసెట్ కదా, అందుకు రియల్ అకౌంట్ ప్రకారం చేయాలి. రైట్, రియల్ అకౌంట్ రూల్ ఏంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మరి ఇప్పుడు చూడండి, ఎనీ అసెట్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. ఇక్కడ మనకు ఎనీ అసెట్ వద్దు, మనం ఎందుకంటే ఈ క్యాష్ బుక్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ క్యాష్ తీసుకుందాం. క్యాష్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్ ఈజ్ టు బి డెబిట్, క్యాష్ గోయింగ్ అవుట్ ద బిజినెస్ ఈజ్ టు బి క్రెడిట్. రైట్, కాబట్టి సింపుల్ కాలం క్యాష్ బుక్లో ఓన్లీ క్యాష్ అమౌంట్ మాత్రమే ఉంటుంది. క్యాష్ రిసీవ్డ్ ఈజ్ టు బి డెబిట్, క్యాష్ పేమెంట్ ఈజ్ టు బి క్రెడిట్. అంతే, ఇవి మనము చేయడం జరుగుతుంది. ఇక సెకండ్ వన్ 2 కాలం క్యాష్ బుక్. చూడండి, 2 కాలం క్యాష్ బుక్లో 2 కాలమ్స్ ఉంటాయి. ఇందులో ఏంటి ఆ 2 కాలమ్స్ అని మనం చూసినట్లయితే, ఒకటి క్యాష్ కాలం ఉంటుంది, రెండోది డిస్కౌంట్ కాలం ఉంటుంది. డిస్కౌంట్ అంటే ఏంటి? మనము క్యాష్ పే చేసేటప్పుడు కొద్దిగా అమౌంట్ తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. మనము తీసుకునేటప్పుడు లేదా పేమెంట్ చేసేటప్పుడు, అంటే రిసీవ్డ్ క్యాష్లో పేమెంట్ క్యాష్లో ఎప్పుడైనా కొద్దిగా అమౌంట్ అనేటువంటిది తగ్గించడం జరుగుతుంది, దాన్ని డిస్కౌంట్ అని అంటాం. చూడండి, మనము ఎప్పటికైనా షాప్కి వెళ్ళినప్పుడు లేదా మన బిజినెస్లోనే ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కొద్దిగా మనము క్యాష్ డిస్కౌంట్ ఇస్తుంటాం. టోటల్ అమౌంట్ పే చేసినప్పుడు కొద్దిగా తగ్గించడం జరుగుతుంది, దాన్నే డిస్కౌంట్ అలౌడ్ అంటాం. డిస్కౌంట్ అలౌడ్ అనేది మనకు లాస్. సో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ అవుతుంది. సో డిస్కౌంట్ అనేది మళ్ళీ నామినల్ అకౌంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. లాస్ అకౌంట్ నామినల్ అకౌంట్, సో లాస్ కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ అవుతుంది. అది ఓకే. సరే, మన కంపెనీ వాళ్ళే ఎప్పుడైనా వేరే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే పర్చేజ్ చేస్తుంటాం. సో ఇక్కడ మనం సేల్ చేయాలంటే అక్కడ పర్చేజ్ చేయాలి కదా. మనం పర్చేజ్ చేసేటప్పుడు ఏమవుతాయంటే మనం కూడా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి కొద్దిగా డిస్కౌంట్ అడుగుతాం. టోటల్ అమౌంట్ పే చేసేటప్పుడు కొద్దిగా డిస్కౌంట్ అడుగుతాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే, సరేలే తీసుకోండి కొద్దిగా డిస్కౌంట్ అని చెప్పి, కొంచెం, మొత్తం కాదు, కొద్దిగా ఒక 2%, 5% ఇలాగా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సరే, మనకు ఆ డిస్కౌంట్ ఏమవుతుంది అంటే రిసీవ్డ్ డిస్కౌంట్ అవుతుంది. మన కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి పర్చేజ్ చేసేటప్పుడు మనం అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసేటప్పుడు కొద్దిగా తగ్గించడం జరుగుతుంది. అది మనకు అమౌంట్, ఆ తగ్గింపు అమౌంట్ మిగులుతుంది అనమాట, సర్ప్లస్ అవుతుంది. దాన్నే రిసీవ్డ్ డిస్కౌంట్ అంటాం. సో ఈ విధంగా డిస్కౌంట్లు 2 ఉంటాయి. డిస్కౌంట్ అలౌడ్ ఉంటుంది, డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటుంది, 2 ఉంటాయి. 2 తీసుకోవాలి. చూడు, డిస్కౌంట్ అలౌడ్ అయితే లాస్ కాబట్టి డెబిట్ సైడ్ రాసుకోవాలి, డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ మనకు రిసీవ్డ్ అయిందనుకోండి, అది మనకి ఇన్కమ్ అవుతుంది. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇన్కమ్ అకౌంట్ ఈజ్ టు బి క్రెడిట్ అవుతుంది. సో ఇది
డబుల్ కాలం క్యాష్ బుక్. ఇందులో డిస్కౌంట్ అకౌంట్ ఉంటుంది, క్యాష్ అమౌంట్ ఉంటుంది. 2 కాలమ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని డబుల్ కాలం క్యాష్ బుక్ అంటాం. ఇక మూడవది ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్లో 3 కాలమ్స్ వస్తాయి. ఏంటి ఆ 3 కాలమ్స్ అంటే చూడండి. ఫస్ట్ ఈ ఎల్ఎఫ్ నెంబర్ని వదిలేయండి. ఎల్ఎఫ్ నెంబర్ మనకు ఏది మన లెడ్జర్ ఏ పేజీలో ఉందో ఆ పేజీ నెంబర్ ఇక్కడ రాసుకుంటాం. దీంట్లో ఏం రాయాల్సిన అవసరం ఉండదు, వదిలేయండి దాన్ని. అంటే కాలం వేయాలి, దాంట్లో ఏం రాసేది ఉండదు. సరే, డిస్కౌంట్ అలౌడ్ ఒక కాలం, ఇంకొకటి క్యాష్ కాలము, ఇంకొకటి బ్యాంకు కాలం. సో ఈ విధంగా 3 కాలమ్స్ వస్తున్నాయి. అందుకే దీన్ని 3 కాలం క్యాష్ బుక్ అంటాం. ఎందుకు 3 కాలమ్స్ వస్తున్నాయి? ఈ డిస్కౌంట్ అలౌడ్ తెలుసు, క్యాష్ తెలుసు, మరి బ్యాంక్ ఏంది కొత్తగా వచ్చింది దీంట్లో అని అంటే, మన కంపెనీ వాళ్ళు బ్యాంకుతో ట్రాన్సాక్షన్ జరుపుతుంటారు. చూడండి, బాగా గమనించండి పాయింట్ ఇక్కడ. బ్యాంకుతో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు బ్యాంకు కాలం కూడా వస్తుంది. అంటే బ్యాంకులో మనం ఎంత డిపాజిట్ చేసాం, బ్యాంకు నుంచి ఎంత డ్రా చేస్తున్నాం, చెక్కులు ఎంత పే చేస్తున్నాము, కొత్త చెక్కులు మన బ్యాంకులో ఎన్ని డిపాజిట్ అవుతున్నాయి, ఇవన్నీ మనకు తెలియాలంటే బ్యాంకు కాలం కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో అందుకనే ఇక్కడ 3 కాలమ్స్ వస్తున్నాయి, 3 కాలమ్స్ వస్తున్నాయి. ఏంటివి అవి? డిస్కౌంట్ కాలం, క్యాష్ కాలం, బ్యాంకు కాలం. 3 కాలమ్స్ వస్తున్నాయి. అందుకే దీన్ని ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అంటాం. రైట్. డెబిట్ సైడ్ ఏ కాలమ్స్ వస్తాయో క్రెడిట్ సైడ్ కూడా అవే కాలమ్స్ వస్తాయి. రైట్. సో ఇది ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. సరే, ఇక ఫోర్త్ది ఒకటి ఉంది కదా, అది చెప్పుకున్న తర్వాత ఈ ప్రాబ్లం మనం కంటిన్యూ చేద్దాం. ఇక ఫోర్త్ది ఏంటంటే పెట్టి క్యాష్ బుక్. పెట్టి క్యాష్ బుక్ అంటే ఏంటంటే అన్నీ ఈ చిన్న చిన్న అమౌంట్, అంటే ఈ చిన్న చిన్న పేమెంట్స్ ఉంటాయి కదా, ఆఫీస్లో ఈ స్నాక్స్, టీ బిల్లులు, లేదా పోస్టల్ ఛార్జెస్, స్టేషనరీ ఛార్జెస్, ఇలా చిన్న చిన్న బిల్లులు, అంటే 50 రూపీస్, 10 రూపీస్, 100 లోపు, 100 లోపు ఉన్నటువంటి అమౌంట్ అన్నీ కూడా పెట్టి క్యాష్ అంటాం. పెట్టి క్యాష్ మీన్స్ చిల్లర ఖర్చులు. సరే, మరి బాగానే ఉంది. ఈ పెట్టి క్యాష్ అనేటువంటిది ఈ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్లో రాయకూడదు. ఎందుకంటే ప్రతి 10 రూపాయలు, 2 రూపాయలు, 20 రూపాయలు ఇలాంటివన్నీ ఇందులో రాసినామంటే ఇది సరిపోదు. ఇంకా ఇది మెయిన్ అనమాట. మెయిన్ మనకు పెద్ద క్యాష్తో జరిగేటువంటివన్నీ కూడా ఇందులో రాస్తాం. మరి చిన్న చిన్నవన్నీ ఇందులో రాసామనుకోండి, ఇది సరిపోదు. అందుకని ఆ చిన్న చిన్న ఖర్చులకు సంబంధించినటువంటి అమౌంట్ సపరేట్గా ఒక బుక్ తయారు చేస్తాం. ఆ బుక్నే మనం ఏమంటామంటే పెట్టి క్యాష్ బుక్ అంటాం. రైట్. సరే, ఇప్పుడు మనకి ఎగ్జామ్కి ఎక్కువగా ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అడుగుతున్నాడు. అందుకనే దీని గురించి మనం చూద్దాం. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ బాగా జాగ్రత్తగా వినండి. సరే, ఈ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్లో కూడా మనము ప్రిపేర్ చేసేటప్పుడు రియల్ అకౌంట్ రూల్నే తీసుకుంటాం. ఎందుకు రియల్ అకౌంట్ రూల్ తీసుకుంటాం? క్యాష్ అంటే అసెట్ కదా, రియల్ అకౌంట్ రూల్ తీసుకుంటాం. సరే, ఇందులో 3 అకౌంట్స్ ఉన్నాయి కదా, మరి 3 రూల్స్ తీసుకోవాలి కదంటే, అంతే కరెక్టే, 3 రూల్స్ తీసుకోవాలి. సరే, 3 రూల్స్ తీసుకుందాం. క్యాష్కి ఏమో రియల్ అకౌంట్ రూలు, డిస్కౌంట్కి ఏమో నామినల్ అకౌంట్ రూలు, బ్యాంక్ ఏంటి, బ్యాంక్ అన్నా కూడా చూడండి, బ్యాంకు ఏమవుతుంది, బ్యాంకు పర్సనల్ అకౌంట్ అవుతుంది. బ్యాంక్ ఏమవుతుంది, పర్సనల్ అకౌంట్. అది పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం చేయాలి. మీరు మరి బ్యాంక్ అంటేనే అసెట్ అనుకునేరు, కాదు. బ్యాంకర్ ఇక్కడ కంపెనీ, మరి పర్సనల్ అకౌంట్ అవుతుంది. చూడండి, ఇది నామినల్ అకౌంట్ రూలు, ఇది రియల్ అకౌంట్ రూలు, బ్యాంక్ ఏమి పర్సనల్ అకౌంట్ రూల్. 3 రూల్స్ ప్రకారం ఇది తయారు చేస్తాం. అంటే ఇందులో 3 అకౌంట్స్ ఉన్నాయి. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్లో 3 అకౌంట్స్ ఉన్నాయి. సరే, ఇంకా వినండి. ఫస్ట్ మనకు ఇచ్చినటువంటి కొన్ని చూద్దాం ట్రాన్సాక్షన్స్ ఎలా అనేది. ఇందులో నేను 3 అకౌంట్కు సంబంధించి కొన్ని ఎక్స్పెక్టేషన్ అమౌంట్స్ తీసుకొని చేస్తున్నాను. మీరు అన్ని ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ చేయండి. సరే, అన్ని ప్రాబ్లమ్స్ ఇది విన్నారంటే అన్నీ చేయొచ్చు.
నేను అన్ని కలిపి ఇందులో చెప్పేస్తున్నాను. మీరు ఈ క్లాసు విన్నారంటే అన్ని ఎక్సర్సైజ్ ఈజీగా చేయొచ్చు. సరే, ఇంకా వినండి. ఇందులో ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తీసుకొని నేను అంటే కొన్ని ఊహించినటువంటి అమౌంట్స్ తీసుకొని ఈ ప్రాబ్లం చేస్తున్నా. ఫస్ట్ చూద్దాం. ప్రిపేర్ 3 కాలం క్యాష్ బుక్ అని ఇస్తాడు. ఇక మనకు 2014 డేట్ ఏదో ఒకటి తీసుకుందాం. 2014 మార్చ్ 1 తీసుకుందాం. 2014 మార్చి 1. సో క్యాష్ బ్యాలెన్సు బ్యాంకు బ్యాలెన్సు ఇస్తాడు ఫస్ట్ది, అది తీసుకుందాం. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. జనరల్గా ఉంటుంది క్యాష్ బ్యాలెన్సు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. అంటే బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది, మన క్యాష్ ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది ఇస్తాడు. అది తీసుకుందాం. దాన్ని ఏమని డేట్ వేయండి ఫస్ట్. ఈ బ్యాలెన్సులు ఎప్పటికైనా కూడా డెబిట్ సైడ్ వేసుకోవాలి. ఎందుకు డెబిట్ సైడ్ వేసుకోవాలి? మన దగ్గర ఉన్నటువంటి అమౌంటే కదా. మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది కదా, రిసీవ్డే కదా. చూడండి, బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు మన దగ్గర ఇంత అమౌంట్ ఉంది, మన దగ్గర బ్యాంకులో, అంటే బ్యాంక్ అంటే మన అకౌంటే. బ్యాంకులో మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర అంటే కంపెనీలో ఉన్నాయి. మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? రిసీవ్డ్ అమౌంటే కదా. కాబట్టి రిసీవ్డ్ అమౌంట్ కాబట్టి, అంటే ఈ బ్యాలెన్సులు, ఈ క్యాష్ బ్యాలెన్స్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ రిసీవ్డ్ అమౌంటే కాబట్టి డెబిట్ సైడ్ వేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, క్యాష్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ వేసుకోవాలి. ఎందుకంటే రిసీవ్డ్ అమౌంట్ కాబట్టి. అయితే రాసేటప్పుడు మాత్రం బ్యాలెన్స్ అని రాసుకోవాలి. మార్చ్ 1 2 అని రాయండి. డెబిట్ సైడ్ రాసేటప్పుడు 2 అని రాయాలి. క్రెడిట్ సైడ్ రాసేటప్పుడు బై అని రాయాలి. 2 బ్యాలెన్స్ బ్రేక్ డౌన్. క్యాష్ 10,000 అనుకోండి. బ్యాంకు బ్యాలెన్సు ఒక 20,000 అనుకోండి. ఇదనమాట. సరే, ఇప్పుడే మనం బ్యాంకు విషయంలో ఇంకొకటి కూడా చూద్దాం. ఒక్కొక్కసారి మనకు బ్యాంకులో అప్పు ఉండొచ్చు. అంటే మన బ్యాలెన్స్ కంటే ఎక్కువ అమౌంట్ మనం తీసుకోవచ్చు. దాన్నే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటాం. ఇంతకుముందే మనం చెప్పినాం, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా బ్యాంకులు కంపెనీలకు ఇస్తాయి, అందరికీ కాదు. కంపెనీలు డెవలప్మెంట్ చెందాలి అనేటువంటి ఉద్దేశంతో బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీలకు ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఇస్తారు. మరి ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ ఉందనుకోండి, ఇక్కడ రాదు ఈ అమౌంట్. అందుకని నేను చెప్తున్నాను చూడండి. అందుకే జాగ్రత్త చూసుకోండి, బ్యాంకు బ్యాలెన్స్ ఏముంది, ఓవర్ డ్రాఫ్ట్ ఉందా నార్మల్ ఉందా చూడండి. ఓకేనా? నార్మల్ ఉందనుకోండి డెబిట్ సైడే రాయండి. బ్యాంక్ బ్యాలెన్స్ పక్కన ఓవర్ డ్రాఫ్ట్ అని ఇచ్చాడు అనుకోండి, క్రెడిట్ సైడ్ రాసుకోండి. ఇదే బ్యాంకులో క్రెడిట్ సైడ్. ఎందుకంటే అప్పు కదా. అప్పు ఎందుకు చేస్తాం చెప్పండి? మనం పేమెంట్ చేయడానికే కదా, పేమెంట్. కాబట్టి క్రెడిట్ సైడ్ రాయాలి. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆ బ్యాలెన్సు నార్మల్ బ్యాలెన్స్ అయితే డెబిట్ సైడ్ వేయండి, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అయితే క్రెడిట్ సైడ్ వేయండి. సరే, ఇప్పుడు నార్మల్ బ్యాలెన్స్ తీసుకొని చేస్తున్నాం. రైట్. నెక్స్ట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మోహన్. మరి రిసీవ్డ్ అంటే డెబిట్ కదా. సెకండ్ అనుకోండి, టు మోహన్. క్యాష్ అంటున్నాడు ఇక్కడ 20,000. ఇప్పుడు క్యాష్ పేమెంట్ టు అనిల్. పేమెంట్ అంటే క్రెడిట్ బై 4th 2014. మార్చ్ 4 బై అనిల్. అనిల్కి పే చేస్తున్నాం కాబట్టి అనిల్ అని రాసుకోండి. క్యాష్
15,000. రైట్. ఇప్పుడు కూడా పేమెంటే, అయితే బై చెక్ అని ఇచ్చాడు. పేమెంట్ టు అరవింద్ బై చెక్. చూడండి, ఇక్కడ పేమెంట్ చెక్ రూపంలో ఇస్తున్నాం, అందుకని మనం ఏం చేయాలి, బ్యాంకు కాలంలో వేయాలి. చెక్కు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్యాంకు కాలంలో వేయండి. డేట్ 6 బై అరవింద్, చెక్కు కాబట్టి బ్యాంకులో వేయండి 8,000. రైట్. ఇంకా నెక్స్ట్ సేల్స్ అన్నా క్యాష్ సేల్స్ అన్నా ఒక్కటే. రైట్. అలా కాకుండా సేల్స్ టు మోహన్ అని ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఇది క్రెడిట్ సేల్స్ అవుతాయి. చూడండి, మనం లెడ్జర్ అకౌంట్ చెప్పేటప్పుడు చెప్పాం, నేమ్ ఇచ్చి సేల్స్ ఉంటుంది, అంటే సేల్స్ టు అనిల్. ఎప్పుడైతే అనిల్కి మనం అమ్ముతున్నాం, అది క్రెడిట్ సేల్స్ అవుతాయి, అంటే అప్పు మీద అమ్ముతున్నాం. అప్పు మీద అమ్మినవి లెడ్జర్ అకౌంట్లో రాస్తాం. క్యాష్ సేల్స్ అయితే క్యాష్ బుక్లో రాస్తామని చెప్పాం. సో ఇప్పుడు క్యాష్ సేల్స్ రాయాలి, క్రెడిట్ సేల్స్ ఇందులో రాయకూడదు. ఏంటివి అవి క్రెడిట్ సేల్స్ అనేటువంటివి? మళ్ళీ ఒకసారి చూడండి, సేల్స్ టు సుమన్, ఇది క్రెడిట్ సేల్స్, ఇందులో రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు క్యాష్ సేల్స్ తీసుకుందాం. క్యాష్ సేల్స్ అన్న సేల్స్ అన్న ఒకటే. సేల్ చేసినప్పుడు మనకు అమౌంట్ వస్తుంది కదా. చూడండి, నేను ఏం చెప్పాను, క్యాష్ రిసీవ్డ్ అయితే డెబిట్లో రాయండి అని చెప్పాము. ఇప్పుడు మరి సేల్ చేస్తున్నాం, బాగా వినండి, సేల్ చేస్తున్నాం. సేల్ చేసినప్పుడు మనకు అమౌంట్ వస్తుంది కదా, డెబిట్ సైడ్ రాసుకోవాలి. 2 డేట్ 9, అకౌంట్ ఏం రాయాలి, ఎంట్రీ ఏమని రాయాలి, సేల్స్ అకౌంట్. క్యాష్ బుక్లో రాయండి. అమౌంట్ వచ్చేసి ఒక 30,000. రైట్. ఇక ఓన్లీ పర్చేజ్ అని ఇచ్చాడు. ఓన్లీ పర్చేజ్ కానీ క్యాష్ పర్చేజ్ కానీ ఒకటే. మనం పర్చేజ్ చేసినప్పుడు అమౌంట్ పే చేయాలి కదా, అప్పుడు పే చేయాలి కాబట్టి క్రెడిట్ సైడ్ రాయాలి. మరి క్యాష్ పేమెంట్స్ మాత్రమే చూడండి, ఇవి అదే క్రెడిట్ పర్చేజ్ ఇచ్చాడు అనుకోండి, అంటే పర్చేజ్డ్ ఫ్రమ్ కీర్తి అని ఇచ్చాడు. మరి చూడండి, ఇక్కడ పేరు ఇచ్చాడు కదా, అందుకని క్రెడిట్ పర్చేజ్ అవుతాయి, అవి రావు. ఇప్పుడు ఓన్లీ క్యాష్ పర్చేజ్లు మాత్రమే వస్తాయి. సరే, క్యాష్ పర్చేజ్ కానీ ఓన్లీ పర్చేజ్ కానీ. డేటు 13 బై పర్చేజ్. ఎంత ఇచ్చాడు, ఒక 7,000. ఇక నెక్స్ట్, ఇందులో మనకు కాంట్రా ఎంట్రీస్ అని ఉంటాయి, అది ఒకసారి వినండి. ఏంటి ఆ కాంట్రా ఎంట్రీస్? చూడండి, 2 మార్క్స్ అడుగుతుంటాడు ఇది, లేదా 1 మార్క్ రావచ్చు. మనం ఇందులో ప్రాబ్లం చేయాలన్నా బాగా వచ్చి ఉండాలి. ఏంటి కాంట్రా ఎంట్రీస్ అంటే, సేమ్ అమౌంట్ సేమ్ డేటు, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ వస్తుంది, దాన్నే కాంట్రా ఎంట్రీ అంటాం. మళ్ళీసారి వినండి, సేమ్ అమౌంట్ సేమ్ డేటు, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్, రెండు వైపులా అమౌంట్ వేయాలి, దాన్నే కాంట్రా ఎంట్రీ అంటాం. 2 sides, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రెండు వైపులో వస్తుంది కాబట్టి దాన్నే కాంట్రా అంటాం. కాంట్రా మీనింగ్ ఎదురుగా ఇక్కడ వస్తుంది, అక్కడ వస్తుంది, రెండు ఎదురెదురుగా వస్తున్నాయి కాబట్టి కాంట్రా ఎంట్రీ అంటాం. సరే, బాగానే ఉంది. అంటే ఒకే ట్రాన్సాక్షన్ అంటే అదే డేటు అదే అమౌంట్, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ వస్తే దాన్ని కాంట్రా ఎంట్రీ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, కాంట్రా ఎంట్రీ అంటే మళ్ళీ బాగా నేర్చుకోండి. వచ్చిన వాళ్ళు ఏం అవసరం లేదు, రాని వాళ్ళు బాగా నేర్చుకోండి. వచ్చిన వాళ్ళు ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు, రాని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఇది.
స్టూడెంట్స్ 3 కాలం క్యాష్ బుక్లో బాగా ఇబ్బంది పడుతుంటారు ఈ కాంట్రా ఎంట్రీస్ మీద. అందుకనే మళ్ళీ చెప్తున్నాను. వచ్చిన వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు, రాని వాళ్ళు మళ్ళీ వినండి. సరే వినండి. కాంట్రా ఎంట్రీస్ అంటే అర్థం ఏంటి? సేమ్ ట్రాన్సాక్షన్, సేమ్ అమౌంట్, సేమ్ డేటు, అదే అమౌంట్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ వస్తే దాన్ని మనం కాంట్రా ఎంట్రీ అని అంటాము. రైట్. ఈ కాంట్రా ఎంట్రీస్ అనేటువంటివి ఏ సందర్భాల్లో వస్తాయి అని అంటే మనకు 4 టైమ్స్ వస్తాయి. అది చూడండి 4 టైమ్స్ ఏంటివి అవి అంటే, ఫస్ట్ది ఏంటంటే అకౌంట్ ఓపెనింగ్. రెండోది ఎప్పుడు అంటే డిపాజిట్. మూడోది ఎప్పుడు అంటే డ్రా చేయడం, విత్డ్రాస్. నాలుగోది ఎప్పుడు అంటే కస్టమర్ చెక్ నెక్స్ట్ డే బ్యాంకులో వేసినప్పుడు. చూడండి బాగా వినండి. కస్టమర్ చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఈ 4 టైమ్స్లో కాంట్రా ఎంట్రీస్ అనేవి వస్తాయి. ఈ 4 సందర్భాల్లో కాంట్రా ఎంట్రీస్ వస్తాయి. మళ్ళీ జాగ్రత్త వినండి. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఒకటి, 2 డిపాజిట్ ఒకటి, 3 విత్డ్రాస్ ఒకటి, అంటే బ్యాంకు నుంచి డ్రా చేసినప్పుడు, 4వది కస్టమర్ చెక్ బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? బాగా మనం ఈ 4గింటిని రెండే చేయొచ్చు. మళ్ళీ చూడండి. ఈ 4 ఎంట్రీస్, కాంట్రా ఎంట్రీస్ 4గింటిని 2 ఎంట్రీసే చేయొచ్చు. నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఆ 2 ఏంటంటే బ్యాంకులో డిపాజిట్ చేయడం, బ్యాంకు నుంచి విత్డ్రా చేయడం. అంతే, 2 సింపుల్. చూడండి డిపాజిట్ చూడండి. అకౌంట్ ఓపెన్ చేసినా మనము బ్యాంకులో డిపాజిట్ చేస్తాం కదా అమౌంట్. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు 500 కానీ 100 కానీ 1000 కానీ డిపాజిట్ చేస్తుంటాం. అది కూడా డిపాజిట్ కిందకే వస్తుంది. ఇంకోటి డిపాజిట్ అమౌంట్ డిపాజిట్ అవుతుంది, విత్డ్రాస్ అది రెండోది అవుతుంది, అది వద్దు మనకి. ఇంకోటి కస్టమర్ చెక్ కూడా నెక్స్ట్ డే బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. కస్టమర్ చెక్ డిపాజిటెడ్ ఇంటూ నెక్స్ట్ డే బ్యాంక్ డిపాజిట్. సో అది కూడా మనకు డిపాజిట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ని డిపాజిట్లు వచ్చినాయమ్మా? 3 డిపాజిట్లు. 3 డిపాజిట్లు కూడా డిపాజిట్ కిందకే వస్తాయి. ఇంకొకటి ఉంది, ఇది విత్డ్రాస్. ఇది మనం బ్యాంకు నుంచి తీసుకోవడం. కాబట్టి 4గిటిని కూడా మనం ఎన్ని చేసినాము? 2 చేసినాం. ఏంటి అవి? డిపాజిట్, విత్డ్రాస్. ఇంతే. ఇంకా ఇప్పుడు ఎంట్రీస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎట్లా ఎంట్రీ చేయాలనేది వీటి గురించి మనం చూద్దాం. మరి డిపాజిట్ చేసినప్పుడు ఎంట్రీ ఎలా వస్తుంది అనేది ఒకసారి చూడండి. డిపాజిట్కి సంబంధించి ఎంట్రీ మనము క్యాష్ డిపాజిట్ చేసామంటే బ్యాంకర్ తీసుకుంటాడు కదా. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఈ ట్రాన్సాక్షన్లో బ్యాంకర్ రిసీవర్ కదా. బ్యాంక్ అకౌంట్ డేటార్ 2. సెకండ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ ద బిజినెస్. క్యాష్ పోతుంది కాబట్టి క్రెడిట్లో రాసుకోవాలి. రైట్. ఇది మనకు డిపాజిట్కు సంబంధించి ఎంట్రీ. చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది కన్ఫ్యూజ్ కాకుండా నేర్చుకోండి. క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అన్నప్పుడు బ్యాంకర్ రిసీవర్ కాబట్టి బ్యాంకు డెబిట్ అవుతుంది. ఇక క్యాష్ గోయింగ్ అవుట్ ద బిజినెస్ కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. సో మిత్రులారా, అకౌంటు నా ఛానల్ అకౌంటు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను కొత్త వీడియోస్ చేయడానికి ముందుకు వస్తా. మీకోసం ఫ్రీగా, ఉచితంగా, స్పష్టంగా మీకోసం, మీ యొక్క డెవలప్మెంట్ కోసం ఉచితంగా క్లాసులు చేస్తున్నాను. ఇంకా మీరిచ్చేటువంటి సపోర్ట్ ఏంటంటే నాకు
సబ్స్క్రైబ్ చేయటమే. కాబట్టి అదొక్కటి సబ్స్క్రైబ్ మీద మీరు టచ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, అదే నాకు సపోర్ట్. ఇక ఎందుకంటే నేను కొత్త వీడియోలు చేయడానికి ముందుకు వస్తాను, కాబట్టి మర్చిపోకుండా చేయండి. మెయిన్గా యావరేజ్ స్టూడెంట్స్ బాగా నేర్చుకోండి, వచ్చిన వాళ్ళు కూడా చూడండి, వస్తే మీకు టైము అనేటువంటిది ఉంటే చూడండి, టైం లేకపోతే ఫాస్ట్గా చూడండి. ఎందుకంటే మళ్ళీ మీరు వచ్చినవి ఇంకా టైం వేస్ట్ చేసుకోకండి. సో యావరేజ్ స్టూడెంట్స్ రాని వాళ్ళు, ఎవరైనా మెరిట్ స్టూడెంట్స్కి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక బాగా చూడండి, నేను కాదంటం లేదు, నిదానంగా చూసి డౌట్ క్లారిఫై చేసుకోండి. రైట్, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్, ఇక్కడ డిపాజిట్ అయిపోయింది కదా. డిపాజిట్ చేసినప్పుడు క్యాష్ డిపాజిటెడ్ టు బ్యాంక్, బ్యాంకర్ రిసీవర్ కాబట్టి డెబిట్ అవుతుంది, క్యాష్ గోయింగ్ అవుట్ ద బిజినెస్ కాబట్టి క్యాష్ క్రెడిట్ అయింది, ఇది ఎంట్రీ. ఇంకా నెక్స్ట్ విత్డ్రాస్కు సంబంధించి చూడండి. విత్డ్రా చేసినప్పుడు ఏమవుతుంది, మనకు క్యాష్ వస్తుంది, కాబట్టి క్యాష్ డెబిట్ అవుతుంది, బ్యాంకు నుంచి క్యాష్ వస్తుంది, మనకు క్యాష్ డెబిట్ అవుతుంది. సో బ్యాంకర్ ఇప్పుడు మనకి ఇస్తున్నాడు, గివర్ అవుతాడు, బ్యాంకు క్రెడిట్ అవుతుంది, గివర్ అకౌంట్ ఈజ్ టు బి క్రెడిట్, అయిపోయింది. సో ఈ రెండు ఎంట్రీస్ మీరు బాగా నేర్చుకోవాలి, ఈ రెండు ఎంట్రీస్ బాగా నేర్చుకోండి. సరే, ఇంకా ఇప్పుడు ఒకసారి మనం ఎంట్రీస్కు సంబంధించి చూద్దాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించాలి, కస్టమర్ చెక్ నెక్స్ట్ డే డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అనే దాని గురించి కొంచెం చెప్తాను, వినండి. కస్టమర్ చెక్ అదే రోజు బ్యాంకులో వేసినప్పుడు కాంట్రా ఎంట్రీ రాదు. మళ్ళీ చూడండి, కస్టమర్ చెక్ సేమ్ డే డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, సో నో కాంట్రా ఎంట్రీ. అట్లా కాకుండా కస్టమర్ చెక్ నెక్స్ట్ డే డిపాజిట్ చేసినాడు అని ఇచ్చినప్పుడు కాంట్రా ఎంట్రీ అవుతుంది. సో ఇది మనం రెండు ఎంట్రీస్గా తీసుకుంటాము, అది నేను ప్రాబ్లం చేసేటప్పుడు చెప్తాను. సరే, ఇంకా ఇప్పుడు కాంట్రా ఎంట్రీస్కి సంబంధించి 3 కాంట్రా ఎంట్రీస్ ఒకేసారి చేద్దాం. చూడండి, ఇప్పుడు క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ తీసుకుందాం. ఇదో ఇది వస్తుంది, క్యాష్ డిపాజిటెడ్ బ్యాంక్ అంటే బ్యాంకు డెబిట్ అయింది కదా, ఏదో డెబిట్ సైడ్ బ్యాంకులో ఎంత, ఒక 10,000 అనుకోండి, 10,000, రైట్, 10,000 బ్యాంకులో వేసినాం కదా. మనం ఎంట్రీలు రాసేటప్పుడు దానికి ఆపోజిట్ ఎంట్రీ రాయాలని చెప్పాం కదా, లెడ్జర్ అకౌంట్ చేసేటప్పుడు చెప్పినాం ఇంతకుముందు మనం, సేమ్ అకౌంట్లో సేమ్ నేమ్ రాయకూడదు. ఇప్పుడు మనం బ్యాంకులో వేసినాం, ఇక్కడ ఎంట్రీ బ్యాంక్ అని రాయకూడదు, దానికి మనకు ఆపోజిట్ ఉన్నటువంటి ఎంట్రీ, సెకండ్ ఆస్పెక్ట్, 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, సెకండ్ ఆస్పెక్ట్ రాయాలి. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి, క్యాష్ టు క్యాష్, క్యాష్ అకౌంట్, డేటు 14, రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కాంట్రా ఎంట్రీ కాబట్టి ఎల్ఎఫ్ నెంబర్లో సి అని పెట్టాలి. అంటే కాంట్రా అనేటువంటి దాంట్లో మొదటి లెటర్ ఏంటి, కాంట్రా ఎంట్రీలో మొదటి లెటర్ ఇదిగోండి, ఇక్కడ చూడండి, కాంట్రా ఎంట్రీలో మొదటి లెటర్ ఏంటి, సి, అది అక్కడ ఎల్ఎఫ్ నెంబర్లో రాయాలి. రైట్, ఇంకా ఇప్పుడు మళ్ళీ క్యాష్ ఉంది కదా, ఇక్కడ క్యాష్ క్రెడిట్ అయింది కదా, క్యాష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఇక్కడ రాయాలి, ఎంత అమౌంట్, 10,000 రాసేసి, క్యాష్కి ఆపోజిట్ ఏముంది, సెకండ్ ఆస్పెక్ట్ బ్యాంక్ కదా, బై బ్యాంక్ ఎల్ఎఫ్ నెంబర్లో సి అని రాయండి, డేట్ అదేమ్మా 14, రైట్, అది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ డిపాజిట్కి సంబంధించే ఇంకోటి ఉంది అని చెప్పాను కదా, కస్టమర్ చెక్ నెక్స్ట్ డే డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, అది చూద్దాం. ఇప్పుడు చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సునీల్, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సునీల్ ఇచ్చినాడు, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సునీల్. మరి చెక్ రిసీవ్డ్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అదే రోజు వేసినాడా నెక్స్ట్ డే వేసినాడా ప్రాబ్లంలో గమనించాలి. సరే, ఇప్పుడు నెక్స్ట్ డే వేసినాడు, మన ప్రాబ్లంలో నెక్స్ట్ డే వేసినాడని తీసుకున్నాం. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్, పేరు ఏదో ఒకటి అనుకోండి మీ ఇష్టం. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్, మరి రిసీవ్డ్ అయింది కదా చెక్, అదే రోజు వేసినాడా నెక్స్ట్ డే వేసినాడా చూడండి, కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట, అదే రోజు వేసినాడా నెక్స్ట్ డే వేసినాడా చూడండి.
మరి నెక్స్ట్ డే వేసినాడని చెప్తున్నాం కదా, కాబట్టి కాంట్రా ఎంట్రీ అవుతుంది. సో దీన్ని ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ముందు ఫస్ట్ రిసీవ్డ్కి ఒక ఎంట్రీ రాయాలి. కస్టమర్ నుంచి చెక్ రిసీవ్డ్ అయింది కదా, దానికి ఒక ఎంట్రీ రాయండి. రిసీవ్డ్ అంటే డెబిట్ కదా. 2 ఎవరి నుంచి వచ్చింది? సునీల్ ఎప్పుడు 17 వచ్చింది, డెబిట్లో రాస్తున్నాం. ఎంత అమౌంట్? చెక్కు కదా, చెక్కు చూడండి ఇక్కడ గమనించాలి పాయింట్. కాంట్రా ఎంట్రీ అయినప్పుడు చూడండి, మళ్ళీ గమనించండి. అంటే నెక్స్ట్ డే వేసినప్పుడు కస్టమర్ చెక్కు నెక్స్ట్ డే వేసినామంటే కాంట్రా ఎంట్రీ అవుతుంది. కాంట్రా ఎంట్రీ అయినప్పుడు ఆ చెక్కును క్యాష్గా మార్చాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకు 3 కాలం క్యాష్ బుక్లో అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇదే, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఇదే. కస్టమర్ చెక్ నెక్స్ట్ డే వేసినామంటే కాంట్రా ఎంట్రీ అవుతుంది. అప్పుడు ఆ రోజు వచ్చిన రోజు అంటే రిసీవ్డ్ అయినటువంటి రోజు దాన్ని చెక్కును ఆ క్యాష్గా మార్చాలి. అంటే బ్యాంక్ లేకుండా క్యాష్ కాలంలో వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2000 అనుకోండి. చూడండి, చెక్ అయినా మనం క్యాష్లో వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం? కాంట్రా ఎంట్రీ అయినప్పుడు మాత్రమే అట్లా చేయాలి. ఒకవేళ అదే రోజు బ్యాంకులో వేసాడు అనుకోండి, మళ్ళీ చెప్తున్నా చూడండి, అదే రోజు బ్యాంకులో వేసాడు అనుకోండి, కస్టమర్ చెక్ ఇదే వచ్చింది, అదే రోజు. ఏ రోజు? 17th డే డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అని ఇచ్చినాడు. అప్పుడు అది కాంట్రా ఎంట్రీ కాదు. కాంట్రా ఎంట్రీ కానప్పుడు చెక్కు లాగానే బ్యాంకులో వేయండి. ఇదే 2000 తీసుకుపోయిన బ్యాంక్ వేయండి. ఎప్పుడు? సేమ్ డే డిపాజిట్ చేస్తే ఇక్కడ రాదు, ఈడొస్తుంది. ఇక కాంట్రా ఎంట్రీ రాదు, అది అయిపోయి అంతతో క్లోజ్, అంతతో ఆ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఉంది కదా, నెక్స్ట్ డే వేసినామంటే కాంట్రా ఎంట్రీ అవుతుంది కాబట్టి మరి ఇంకా ఉంది కాబట్టి దాన్ని మనం క్యాష్గా మార్చాలి. కాంట్రా ఎంట్రీ అయితే క్యాష్గా మార్చండి. ఇప్పుడు నెక్స్ట్ డే అంటే 19th అనుకోండి. 19th డిపాజిటెడ్ చేసాం. డిపాజిట్ అన్నప్పుడు ఇది వస్తుంది కదా, చూడండి ఇక్కడ డిపాజిట్ అంటే ఇది రావాలి. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. బ్యాంకు డెబిట్ అయింది కదా, బ్యాంకు డెబిట్ అయింది 2000. బ్యాంకు ఆపోజిట్ ఏంటి? క్యాష్. సెకండ్ ఆస్పెక్ట్ బ్యాంక్ ఆపోజిట్, సెకండ్ ఆస్పెక్ట్ క్యాష్ అకౌంట్. ఎల్ఎఫ్ నెంబర్లో సి అని రాయాలని చెప్పాం కదా, రాసేసినాం. 19th కదా, 19th. సో డెబిట్ సైడ్ అయిపోయింది కదా, డెబిట్ సైడ్ అయిపోయింది. మరి క్రెడిట్ సైడ్ క్యాష్ కదా, క్యాష్లో క్రెడిట్ సైడ్ 2000 వేయండి. వేసేసి క్యాష్కి ఆపోజిట్ ట్రాన్సాక్షన్ ఏంటి? బై బ్యాంక్. ఎల్ఎఫ్ నెంబర్లో సి అని రాయండి, డేటు 19. సో అది కూడా అయిపోయింది. మళ్ళీ చూడండి, సునీల్ నుంచి వచ్చిన రోజు క్యాష్గా మార్చి అది వేసినాం. మళ్ళీ నెక్స్ట్ డే డిపాజిట్ చేసినాం, అదే 2000. అందుకు కాంట్రా ఎంట్రీ అయింది. కాంట్రా ఎంట్రీ అనేది ఆ విధంగా రాసేసాం. అది అయిపోయింది. ఇంకా విత్డ్రాస్ది ఒకటి ఎంటర్ చేసి క్లోజ్ చేద్దాం. క్యాష్ విత్డ్రాస్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్. సో ఇది విత్డ్రాస్ మనకు 2 రకాలు ఉంటుంది. సో ఎట్లా 2 రకాలు అంటే, క్యాష్ విత్డ్రాస్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్ అని ఇస్తుంటాడు. క్యాష్ విత్డ్రాస్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అని ఇస్తుంటాడు. సో 2 రకాలు ఇస్తాడు. పర్సనల్ యూజ్ అన్నప్పుడు కాంట్రా ఎంట్రీ రాదు, ఆఫీస్ యూజ్ అన్నప్పుడు మాత్రమే కాంట్రా ఎంట్రీ వస్తుంది. సరే, బాగా జాగ్రత్త వినండి. పర్సనల్ యూజ్ క్యాష్ విత్డ్రాస్ ఫ్రమ్ బ్యాంక్ పర్సనల్ యూజ్ అన్నప్పుడు క్రెడిట్ సైడ్ రాయండి. ఎందుకంటే విత్డ్రాస్ కాబట్టి అమౌంట్ గోయింగ్ అవుట్ ద బిజినెస్ ఈజ్ టు బి క్రెడిట్, రైట్. ఇప్పుడు ఇంకా ఆఫీస్ యూజ్ కోసం డ్రా చేసినప్పుడు మాత్రం కాంట్రా ఎంట్రీ అవుతుంది. సరే, అది ఒకటి. మనం ట్రాన్సాక్షన్ చూద్దాం. 22nd క్యాష్ విత్డ్రాస్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. సరే, ఇప్పుడు మరి మనం ఏమవుతుంది, ఇక్కడ క్యాష్ విత్డ్రా చేసుకున్నాం, మన కంపెనీలో క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ డెబిట్ అవుతుంది. బ్యాంకరు గివర్ కాబట్టి క్రెడిట్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, ఎంట్రీ చూడండి ఒకసారి. క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ అయింది కదా, ఇక్కడ డెబిట్ సైడ్ రాయండి 9000. సో దీనికి ఆపోజిట్ ఆస్పెక్ట్ ఏంటి? బ్యాంక్.
టు బ్యాంక్, కాంట్రా ఎంట్రీ, ఎల్ఎఫ్ నెంబర్లో సి అని రాయండి, డేట్ 22. ఇది అయిపోయింది. ఫస్ట్ది బ్యాంకర్ క్రెడిట్ అయినాడు కదా, ఇదో ఇక్కడ క్రెడిట్ సైడ్ బ్యాంకులో 9,000. బ్యాంకుకి ఆపోజిట్ ట్రాన్సాక్షన్ ఏంటి, క్యాష్, ఎల్ఎఫ్ నెంబర్లో కాంట్రా ఎంట్రీ, డేటు 22. సో ఇక్కడికి మనకు కాంట్రా ఎంట్రీస్ అన్నీ అయిపోయినాయి. ఒకసారి డిస్కౌంట్ చూడండి. మోహన్ నుంచి అమౌంట్ వచ్చింది 200 డిస్కౌంట్. ఒక అమౌంట్ ఎక్స్పెక్టెడ్ అమౌంట్ అనుకోండి, 200 డిస్కౌంట్ అలౌడ్ 200. అంటే అదే ఎంట్రీకి మోహన్ అకౌంట్ ఎంట్రీకి సంబంధించి డిస్కౌంట్ 200 వేయండి. అట్లనే డిస్కౌంట్ రిసీవ్డ్ అరవింద్ అకౌంట్లో 500 వేసుకోండి. డిస్కౌంట్ రిసీవ్డ్ 500. రైట్. ఇప్పుడు ఇక మనం బ్యాలెన్స్ క్యాలిక్యులేషన్ చేద్దాం. డిస్కౌంట్ ఇక్కడి టోటల్ అక్కడే వేసేయండి. ఇక్కడ టోటల్ 200, ఇక్కడ టోటల్ 500. ఇక డెబిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ముందు టోటల్ చేయండి. బ్యాంకు కాలం మాత్రం ఎప్పుడైనా ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చినప్పుడు క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంటుంది, అది ముందు చూసుకోండి. సరే, ఏది ఎక్కువ అంటే అది ముందు టోటల్ చేయండి. ఇది చూడండి, 60 to 71,000 ఉంది ఇక్కడ. 62,71 71,000. ఎక్కువ ఉన్న అమౌంట్ 2 సైడ్స్ వేయాలి. చూడండి, మళ్ళీ జాగ్రత్త వినండి, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎక్కువ వచ్చిన అమౌంటే 2 సైడ్స్ వేయండి. వేసి దాంట్లో నుంచి ఈ తక్కువ ఉంది కదా, ఇది అమౌంట్ తక్కువనే తీసేయండి. ఎంత ఉంది చూద్దాం. 22 ఇక్కడికి, 32, 34, 34,000. 34,000. ఎక్కువ అమౌంట్ ఎంత, 71. ఎక్కువ అనేది పైన వేసుకోండి. 71లో 34 తీసేయండి. ఇది డెబిట్, 71 డెబిట్, 34 క్రెడిట్. తీసేస్తే 7, ఇక్కడ 6లో 3 అవుతే 3, 37,000 వచ్చింది. 37,000 ఎక్కడ తక్కువ ఉంది, ఇక్కడ కదా, 37,000. దీనికి ఎదురుగా ఇది బ్యాలెన్స్ అని రాయండి. బ్యాలెన్స్ క్యారీ డౌన్ మర్చిపోకూడదు. మనం కనుగొన్నటువంటి బ్యాలెన్స్ని క్యారీ డౌన్ అని రాస్తాం. డేటు, చివరి డేటు మార్చి 31. సో ఇది డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా మనం చూడాలి. ఏంటి అసలు డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే? డెబిట్ బ్యాలెన్స్ అంటే డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంటే డెబిట్ బ్యాలెన్స్ అంటాం, క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంటే క్రెడిట్ బ్యాలెన్స్ అంటాం. మరి ఇది ఎక్కడ ఎక్కువగా ఉంది, డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కదా, అందుకే డెబిట్ బ్యాలెన్స్ అంటాం. సో ఈ 37,000 డెబిట్ బ్యాలెన్స్. మరి అక్కడ ఎందుకు రాసినాము అంటే ఆడ తక్కువగా ఉందని చూపెట్టడానికి, క్యారీ డౌన్ ఎంతనో చూపెట్టడానికి ఆడ రాసినాము. అది తీసుకొచ్చి బ్రాడ్ డౌన్ అని చెప్పి ఇక్కడ రాయాలి, డెబిట్ సైడ్ రాయాలి. అయితే నెక్స్ట్ మంత్లో రాయాలి. నెక్స్ట్ మంత్ అంటే ఏంటి అర్థం, ఇక్కడ టోటల్ వర్క్ అంతా కూడా, టోటల్ పైన ఉండేది అంతా కూడా ప్రజెంట్ మంత్ అనమాట. టోటల్ కింద ఉన్నటువంటిది అంతా కూడా నెక్స్ట్ మంత్. జాగ్రత్త, టోటల్ కింద ఉన్నది నెక్స్ట్ మంత్. ఇప్పుడు నెక్స్ట్ మంత్లోకి తీసుకెళ్లేటప్పుడు డెబిట్లోకి తీసుకుపోవాలి. చూడండి, ఇక్కడ క్యారీ డౌన్ అమౌంట్ నెక్స్ట్ మంత్లోకి బ్రాడ్ డౌన్ అంటాం, డెబిట్లోకి రావాలి. డెబిట్ సైడ్ నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 1st, నెక్స్ట్ మంత్ 1st తారీఖే వేయాలి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. నెక్స్ట్ మంత్ 1st తారీఖు ఎంత, 37,000. సో అక్కడికి అది అయిపోయింది. ఇంకా బ్యాంకు కాలం చూడండి, 32,000, 32,000 రెండు వైపులా వేయండి. 32,000,
32,000లో ఇది తీసేయండి. ఎంత ఉంది? 17,000. 32,000లో నుంచి 17,000 లెస్ చేయండి. 15,000. ఎక్కడ తక్కువ ఉంది? ఇక్కడ. అది బ్యాలెన్స్ క్యారీ డౌన్. మరి బ్రేక్ డౌన్ అని మళ్ళీ రాయాలి కదా, ఇక్కడ 15,000 బ్రేక్ డౌన్. ఇదనమాట. ఆల్రెడీ బ్రేక్ డౌన్ అని రాసినాం కదా ఫస్ట్ దానికి, అదే ట్రాన్సాక్షన్ సరిపోతుంది. సో ఇది అనమాట ఆన్సర్ వచ్చేసి ఇది బ్యాలెన్స్ క్యారీ డౌన్, బ్యాలెన్స్ బ్రేక్ డౌన్ అనేది ఆన్సర్. సో ఇక్కడికి మనం 3 కాలం క్యాష్ బుక్ చేసే విధానం అంతా కూడా అన్ని మెథడ్స్, అన్ని కాంట్రా ఇంట్రెస్ట్ మెథడ్స్ అన్నీ వచ్చేలాగా ఈ ప్రాబ్లంలో చేసాం. ఇది బాగా వినండి, మీరు టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది విన్నప్పుడు మీకు అక్కడ చేసేటప్పుడు ఎలాంటి డౌట్స్ కూడా రావన్నమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.